ఐపీఎల్ 2026లో గనుక మనం చూసినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంకా ఖాతా కూడా తెరవకుండానే పూర్తిగా ఓటమి పాలవుతూ వచ్చింది. ఆడిన 2 మ్యాచ్‌లో కూడా. సొంత గడ్డ పైన అభిమానుల హోరు మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో పంజాబ్ జట్టు గెలిచిందే కానీ, ఇంకా పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. కానీ చెన్నై మాత్రం తన రెండవ అపజయాన్ని అంటే ఘోర ఓటమిని చవిచూస్తుంది. ఇక ఈ ఓటమి అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన మనోగతాన్ని పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తాము నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు బాగా ఆడిందని, వాళ్ళు ఆ ఒక్క లక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోయాడని చెప్పుకుంటూ వచ్చాడు. పిచ్ పేసర్లకు అనుకూలించినప్పటికీ స్లోయర్ బంతులు గ్రిప్ అవుతున్నాయని భారీ బౌండరీలను పరిగణలోకి తీసుకుంటే అది మంచి స్కోర్ అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. బ్యాటింగ్‌లో తమ ప్రదర్శన బావుందని, కానీ బౌలింగ్‌లోనే మాత్రం చాలా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో మేము అనుకున్న ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు అంటూ రుతురాజ్ గైక్వాడ్ అంగీకరించాడు. ముగ్గురు సీమర్లతో పాటు ఇద్దరు రెస్ట్ స్పిన్నర్లతో కలిసి బౌలింగ్ చేయడం వల్ల జట్టుకు ప్రయోజనం ఉంటుందని, ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహంతో బరిలోకి దిగామని, కానీ ఆ ఇద్దరు స్పిన్నర్లకు అది కలిసి రాలేదని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. మధ్య ఓవర్లలో కీలక సమయంలో ఒత్తిడి పెంచలేకపోవడం, వికెట్లు తీయలేకపోవడం తమను దెబ్బతీసిందని, దీనివల్లే పంజాబ్ బ్యాటర్లకు బ్యాటింగ్ పైన పట్టు లభించిందని వివరించాడు. అయితే మ్యాచ్ ఫలితం నిరాశపరిచినప్పటికీ జట్టులో కొన్ని సానుకూలమైన అంశాలున్నాయని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. దానిలో ఫస్ట్‌ది యువ బ్యాటర్ ఆయుష్ మహత్రే. అతను ఒక అద్భుతమైన బ్యాటర్ అని, అలాగే శివం దుబే కూడా జట్టుకి కీలకమైన పరుగులు అందించాడని చెప్పాడు. బ్యాటింగ్ విభాగంలో తమకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉందని, అయితే బౌలింగ్ విషయంలో మాత్రం చాలా మెరుగుపడాల్సిన విషయాలు ఉన్నాయని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అంతేకాకుండా స్పిన్నర్ల వల్లే ఈరోజు మ్యాచ్ ఓటమి పాలైందని అన్నాడు. నేను తప్పుడు సమయంలో అవుట్ అయ్యానన్న విషయం గురించి మాట్లాడుతూ, పిచ్ బంతిని గ్రిప్ చేస్తుండటంతో క్రీజ్‌లో కాసేపు నిలదొక్కుకుని ఆ తర్వాత వేగంగా పరుగులు రాబట్టాలని భావించాను. కానీ దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో రనౌట్ అయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వచ్చే మ్యాచ్‌లో బౌలింగ్ లోపాలను సరిదిద్దుకుంటానని బలంగా పుంజుకుంటానని రుతురాజ్ ధీమాని వ్యక్తం చేశాడు.